వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్లు తేటి శివశంకర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని కొండవీడు కోటనందు ఫిబ్రవరి 10, 11 శని ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. 2 కోట్లతో పలు అభివృద్ధి పనులను నిర్వహించామని, రాష్ట్రంలోని ప్రజలు చరిత్ర తెలుసుకునే విధంగా పిల్లలతో సరదాగా ఆనందాన్ని పొందే విధంగా ఏర్పాట్లు చేశామని, అలాగే 2 రోజుల పాటు జరిగే కొండవీడు ఫెస్ట్కు అతి తక్కువ ధరల్లో హెలీ రైడ్, పారా మోటరింగ్, హాట్ ఎయిర్ బెలూన్, సైకత శిల్ప ప్రదర్శన, డాన్స్ పోటీలు, చిల్డ్రన్స్ ప్లే ఎగ్జిబిషన్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. సాంస్కృతికంగా టూరిజం పరంగా ఎంతో విశిష్టత కలిగిన జిల్లా. ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అటు అమరావతి నుంచి నాగార్జున సాగర్ వరకు, అమరావతి కానీ, అలాగే కొండవీడు, చేజర్ల, మాచర్ల, నాగార్జున సాగర్, పులిచింతల, దుర్గి శిల్పకళ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గుత్తుకొండ బిలం కానీ, దైది పుణ్యక్షేత్రం కానీ, చెంగిజ్ కనపేట వెన్నముద్ద శ్రీకృష్ణుడి టెంపుల్ కావచ్చు. ఇలా అటు ఆధ్యాత్మికంగాను కోటప్పకొండ, ముఖ్యంగా కోటప్పకొండ కోటేశ్వర స్వామి ఆలయం కావచ్చు. ఇలా అటు ఆధ్యాత్మికంగా ఉన్నాయి, అలాగే భౌగోళికంగా ఒక జార్ఫుల్ విశిష్టత కలిగిన ఉన్నాయి. మంచి డ్యామ్స్ ఉన్నాయి. సో ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కొండవీడు ఎందుకంటే అది 11, 12 శతాబ్దాల్లో మనకి ఇక్కడ కొండవీటి రెడ్డి రాజులు 13, 14 శతాబ్దాలు పరిపాలించిన కొండవీటి రెడ్డి రాజులు వాళ్ళకి సంబంధించిన కోట, అటు ఆనవాళ్ళు ఉన్నాయి. అది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల, దాన్ని పూర్తిగా ఫారెస్ట్ కంట్రోల్లో ఉండడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నగరవనం అన్న కాన్సెప్ట్తో సుమారు 4 కోట్ల రూపాయలతోటి ఆ నగరవనం నిధుల నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట. వీటితో పాటు ప్రభుత్వ సపోర్ట్తో దానికి ఘాట్ రోడ్ కూడా నిర్మించడం జరిగింది. అయితే మేము ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడ్డాక, నేను కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాక, కొత్తగా డిఎఫ్ఓ గారు వచ్చాక మరింత శ్రద్ధ పెట్టి అక్కడ ఇప్పుడు ఈ కోటతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళకి కాస్త యాక్టివిటీస్లా కూడా ఉంటే బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దలు కానీ ఒక అడ్వెంచర్ లాగా కొంచెం సాహసకృత్యాలు లాంటివి చేస్తే ఒక మంచి జ్ఞాపకాలతో మళ్ళీ కొండవీటి నుంచి తిరిగి వెళ్ళి ఇంకొంతమంది ఎక్కువగా మనకి పర్యాటకులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ట్రెక్కింగ్ని స్టార్ట్ చేశాము. తర్వాత రాక్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ, వీటితో పాటు ఈ మధ్యనే అక్కడ వెదుళ్ళ చెరువు అని ఒక చెరువు ఉంది. అక్కడ ఎప్పుడు కూడా పెరినియల్ వాటర్, అంటే ఆ ట్యాంక్లో ఎప్పుడు వాటర్ ఉంటుంది. అక్కడ కొంచెం అదంతా కూడా చాలా కష్టసాధ్యమైన పైనప్పుడు కూడా అందులో ఉన్న అంతా కూడా క్లియర్ చేసి బుషెస్ కానీ అన్నీ